ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఆనందకరమైన ఘట్టం పార్వతీదేవి ఇంటికి తిరిగి వచ్చుట అనే దాని గురించి తెలుసుకుందాం. శివుడితో వివాహం ఖాయం చేసుకున్న తరువాత పార్వతీదేవి తన తపస్సును విరమించి ఇంటికి బయలుదేరుతుంది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు తండ్రి హిమవంతుడు, తల్లి మేనాదేవి బంధుమిత్రులతో కలిసి ఆమెకు ఎదురు వెళ్ళి ఎలా స్వాగతం పలికారు. ఎండకు ఎండి వానకు తడిసి తపస్సు చేసినా ఆమె ముఖంలో అలచడుకు బదులుగా ఒక దివ్యమైన తేజస్సు ఎలా వచ్చింది. ఇంటికి వచ్చిన పార్వతిని చూసి తల్లిదండ్రులు ఎంతగా మురిసిపోయారు. శివుడు ప్రసన్నమయ్యాడనే శుభవార్తను పార్వతి వారికి ఎలా చెప్పినది. హిమవంతుని రాజ్యంలో నెలకొన్న పండుగ వాతావరణాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.